దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయితే గత ఏడాది ఆగస్టు నెలలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా మనం జరుపుకున్నాం. ఇక అభివృద్ధిలో దూసుకెళ్తున్న మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఉవ్విళ్లూరుతోంది. లేటెస్ట్ టెక్నాలజీలో కూడా అగ్రదేశాలతో తానేమీ తక్కువ కాదని దూసుకెళ్తోంది. అయితే మొత్తానికి ప్రపంచ శక్తిగా ఎదగాలని అనుక్షణం ప్రగతి పదంలో దూసుకెళ్తున్న మన దేశంలో ఓ దుస్థితి మాత్రం దేశాన్ని ఇంకా 78 ఏళ్లు వెనక్కి నెట్టబడుతోంది. అదే గ్రామ వైద్య వ్యవస్థ. ఇప్పటికీ సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మారుమూల గ్రామాల్లో పిట్టలా రాలిపోతున్నారు. ఇక గర్భిణీలదైతే వర్ణనాతీత వ్యధ. సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటి నొప్పుల్లోనే ప్రాణాలు పోతున్నాయి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమన్న పదం వినడానికి ఇప్పటికీ దేశంలోని ఎన్నో మారుమూల పల్లెలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాయి. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పురిటి నొప్పులు తల్లితో పాటు బిడ్డను మింగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భోపాల్లో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుని అందరినీ కంటతడి పెట్టేస్తోంది. రోడ్లు లేని, కనీసం వాహనాలు లేని, చిన్న దవాఖానా కూడా లేని గ్రామం ఓ నిండు గర్భిణితో పాటు కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం తీసింది. గత్యంతరం లేక పురిటి నొప్పులతో బిడ్డను కాపాడుకోవడం కోసం చేసిన సాహసం ఆమె ప్రాణాలను కూడా మింగేసింది. ఒకటి కాదు, రెండు కాదు. ఆమె పురిటి నొప్పులతోనే ఏకంగా 6 కిలోమీటర్ల అవతల ఉన్న ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లి సొమ్మసిల్లింది. వైద్యులు పరుగున వచ్చి చికిత్స అందించేలోపే ఆ నిండు గర్భిణి తన కడుపులో బిడ్డతో సహా కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన భోపాల్లోని గడ్చిరోలిలో అందరినీ కంటనీరు పెట్టించింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని గడ్చిరోలికి రోడ్డు మార్గం కానీ సరిగ్గా సదుపాయాలు కూడా లేవు. అక్కడ ఎటపల్లి తాలూకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన ఆశా సంతోష్ కిరంగ 9 నెలల నిండు గర్భిణి. ఆ గ్రామంలో రోడ్డు మార్గంతో పాటు వైద్య సదుపాయాలు కూడా లేవు. దీంతో ఆమె డెలివరీ కోసం తన భర్తతో కలిసి అడవి మార్గం గుండా ప్రయాణించింది. అలా దాదాపు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ జనవరి 1వ తేదీన వెళ్లారు. పక్క ఊరిలో ఉన్న తన అక్క ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో జనవరి 2వ తేదీన ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ లో హైడ్రీలోని కాళీ అమ్మాల్ ఆసుపత్రిలో తరలించారు. అయితే ఆమె పరిస్థితి చూసిన వైద్యులు వెంటనే ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించినప్పటికీ అప్పటికే చాలా ఆలస్యమైంది. గర్భిణి అంత దూరం నడవడంతో తీవ్ర రక్తస్రావం అవడంతో కడుపులోనే శిశువు మరణించింది. రక్తపోటు పెరగడంతో మహిళ కూడా కొద్దిసేపటికే మరణించింది. ఈ ఘటనపై గడ్చిరోలి జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతాప్ షిండేను సంప్రదించగా ఆ మహిళ ఆశా కార్యకర్తల ద్వారా నమోదు చేయబడిందని చెప్పారు. ఆకస్మిక ప్రసవ నొప్పులు ఎక్కువగా నడవడం వల్ల వచ్చి ఉండవచ్చని వైద్యులు ఆమెను కాపాడడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యమైందన్నారు. తల్లి బిడ్డ మృతి చెందారని, ఈ ఘటన దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. గ్రామాల్లో వైద్య సదుపాయాలు లేమి ఈ ఘటన నిరూపిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణీల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికీ కూడా పురిటి నొప్పులతో అల్లాడుతున్న గర్భిణీలను డోలీలో కొన్ని కిలోమీటర్ల మేర మోసుకొని వస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తుంటాయి. మరి ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వాలు మానవీయ కోణంలో స్పందించినప్పుడే ఇలాంటి ఘటనలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.